వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీనా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇంట్లో మా ఫ్రెండ్కి అయితే స్టిచ్చింగ్ వచ్చిందండి. తను అంబ్రెల్లా ఫ్రాక్స్ ఇప్పుడు చాలామంది వేస్తున్నారు కదా, సో ఇంకా అందరు వేసుకుంటున్నారు, మనం ఎందుకు ట్రై చేయొద్దు అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చాను నేర్చుకోవడానికి. తను చాలా ఇంట్లోనే నేర్చుకొని చాలా నీట్గా కుట్టుకుంటుంది. ఇంకా నాకు కూడా నేర్పిస్తా అని చెప్పేసి అన్నదండి. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే అది ఎట్లా కుడతాను ఏంటి అనేది. అంటే ఇంకా నన్ను చూసి మా ఫ్రెండ్ని చూసి ఇంకా నలుగురు ఇంట్లో కుట్టుకుంటారు. బయట చాలా కాస్ట్ అవుతుంది కదా స్టిచ్చింగ్కి. మనము నేర్చుకున్నాం అనుకోండి ఎట్లనో ఇట్లా నీట్గా ఫస్ట్ టైం ఎవ్వరికి రాదు. నీట్గా ఒక 3-4 టైమ్స్ చేస్తే వస్తుంది. శారీస్ చాలా ఉన్నాయి కదా, జార్జెట్ శారీస్, వాటితో అయితే ట్రై చేస్తున్నాము. చూస్తుండండి మా ఫ్రెండ్ నేను ఏం చేస్తాము, మా ఫ్రాక్ ఎలా వచ్చింది మొత్తం మీ వీడియోలో కంటిన్యూ ఉంటుంది చూడండి. ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేసుకుందాము. ఇదైతే బాడీ పార్ట్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ అనమాట. మేము ఆల్రెడీ కట్ చేసుకున్నాము. బట్ ఏంటంటే ఫస్ట్ టైం మెజర్మెంట్స్ చూపిస్తాను చూడండి. హైట్ 15 తీసుకోండి. ఎవరికైనా 15 మినిమం, 15 మెయిన్. కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి 13, 14 లాస్ట్ 14 తీసుకుంటే బాగుంటుంది అనమాట. షోల్డర్ వచ్చేసి 6 తీసుకోండి. 6 తీసుకుంటే 3 ఏమో షోల్డర్ వస్తుంది, హాఫ్ ఏమో మిగతాదేమో నెక్ పట్టుకొచ్చిద్ది. ఏంటంటే షోల్డర్ జారుతుంది మాకు అనుకునే వాళ్ళు 3 తీసుకున్నారు అనుకోండి, 3.5 చాలా బాగుంటుంది. జారే ప్రాబ్లం అనేది మీకు అస్సలు ఉండదు అనమాట. ఇది వచ్చేసి హామ్ అనమాట, అంటే ఏమంటారు సంక కింద వస్తుంది కదండి. అది భాగము వెడల్పు 10 తీసుకోండి. 10 తీసుకున్న తర్వాత ఎవరికైనా తీసుకోండి 10. కొంచెం లావు ఉన్న వాళ్ళకి 10 తీసుకోండి. మరీ బక్కగా ఉన్న వాళ్ళకైతే 8, 9 మినిమం 9 అయితే ఉండాలి అందరికి. నెక్స్ట్ స్టిచ్చెస్కి ఇంకొక 2 పాయింట్స్ ఎక్కువ తీసుకోండి. అది మీరు ఎక్కువ ఖర్చు కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. మాకు సరిపోతుంది కొంచెమే ఖర్చు, మేము ఇంకా బక్కాకనే ఉంటాం, లడ్డుగా అనుకుంటాం, తక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు ముందర టక్స్ తీసుకుందాం. కింద టక్స్కి 4 తీసుకోండి. ఎవరికైనా 4 తీసుకోండి. ఫ్రంట్ భాగం నెక్ ఉంటుంది కాబట్టి 6 తీసుకోవాలి. టక్స్ అంటే మధ్యలో మనం ఇట్లా కొంచెం తీసుకొని కుడతాం కదా, అవ్వండి. అంటే అర్థం మ్యాక్సిమం కొంచెం దాని గురించి తెలిసిన వాళ్ళకి అలా ఉంటుంది, తెలియని వాళ్ళు డీప్గా వినండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ కూడా 6 తీసుకోండి. నెక్ డీప్ కూడా 6 తీసుకున్నాం కదా, ఆర్మ్ హోల్ కూడా 6 తీసుకోవాలి. చాలా ఈజీ అండి అసలు. మా ఫ్రెండ్ చూపిస్తుంటే అబ్బా నేను ఇన్ని రోజులు చేయలేదా అనిపించింది నాకైతే. తను 1.5 క్రాస్ తీసుకోవడానికి 1.5 అయినా 1 ఇంచ్ సరిపోతుంది లేండి. 1 ఇంచ్ తీసుకోండి. ఇట్లా క్రాస్ తీసుకోండి. క్రాస్ అంటే మన హార్మ్ అనమాట, మనం చంక కింద భాగం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా క్రాస్ తీసుకొని పార్ట్ మొత్తం ఇట్లా కట్ చేసి, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అయిపోతుంది. మీరు అట్లా గుర్తుండడం కోసం అట్లా రాసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. నెక్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇట్లా మనం రౌండ్ అంటే మేము జనరల్గా చూపించడం కోసం ఇప్పుడు ఇది రౌండ్ది, ముందైతే స్క్వేర్ నెక్ అనమాట, బ్యాక్ అయితే రౌండ్ తీసుకుందామండి జస్ట్ చూపించడం కోసం. మనం ఇక్కడ మీరు ఏ డిజైన్స్ అయినా పెట్టుకోవచ్చు ఈ భాగంలో మీకు నచ్చినవి. నెక్ వచ్చేసి 6 తీసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కూడా 6 సేమ్ అంతే. బ్యాక్ ఎంత ఫ్రంట్ హోల్ కూడా సేమ్ 6 తీసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా క్రాస్ తీసుకోవాలి కొంచెం సేమ్ 6 కి. మేము ఆల్రెడీ కట్ చేసేసినాము, మీకు చూపించడం కోసం చూపిస్తున్నాము. ఫ్రంట్ నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి 7.5 తీసుకోండి. అంటే హైట్ ని బట్టి మీరు మినిమం ఒక 5 ఎబోవ్ ఉన్న వాళ్ళైతే 7 వరకు తీసుకోవచ్చు. ఇక్కడ 5 లోపు కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ 2.5 ఉన్నది అనుకో పైన, ఇక్కడ 3 తీసుకోండి. 3 పాయింట్స్ తీసుకొని క్రాస్ చేసుకుంటే యూ షేప్ లో వస్తుంది. అంటే ఇట్లా ఇట్లా ఈ యూ షేప్ లో కాకుండా ఇట్లా యూ షేప్ లో రావడానికి బాగుంటది అనమాట, నైస్ ఉండడానికి చూడడానికి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్రాస్ ఉంది కదా, ఓపెన్ సైడ్, అంటే మనకి ఇప్పుడు నడుము దగ్గర షేప్ ఉంటది కదండి, బాడీ షేప్, ఆ క్రాస్ కోసం 1 ఇంచ్ కట్ క్రాస్ తీసుకో అంతే. అలా ఉండదని అలా క్రాస్ తీసేసుకోండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి కిందది చూపిస్తాను. ఇక్కడ కూడా టక్స్ తీసుకోండి సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇదైతే ముందు అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుంటాము. ఇంక హ్యాండ్స్ అయితే కట్ చేసి చూద్దాము ఒకసారి. ఫోల్డ్స్ మన వైపు ఉంచుకొని మీరు హైట్ ఎంత పెట్టుకుంటారో చూసుకొని, మేమైతే 6 తీసుకుంటున్నాము. మీరు 5 కూడా పెట్టుకోవచ్చు. అంటే మీరు హ్యాండ్ కావాలంటే లెంత్ ఎక్కువ, మీరు హ్యాండ్ ఎంత పెట్టుకుంటారంటే మీరు, లేదంటే 3/4 హ్యాండ్స్ తీసుకొని 13 or 14 ఎక్స్ట్రా అయితే కూడా కట్ చేసుకోవచ్చు మీరు.
కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. చంక భాగం వరకు మనం కుట్లోకి తీసుకున్నాం చూడండి, అక్కడ డెప్త్ 3 తీసుకోండి. అక్కడ 6 తీసుకున్నాం కదా, అక్కడ హాఫ్లో ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఇట్లా క్రాస్గా చేసేసుకోండి. మార్నింగ్ 3 సరిపోతుంది ఆడ, ఒకవేళ మనకి పైకి లేపుతాం చెయ్యి అట్లా వస్తుంది, కాకపోతే కొంచెం ఎక్స్ట్రా ఉండనని ఇక్కడ పెట్టి అదే అంటున్నా. ఒకవేళ మనం చెయ్యి లేపినప్పుడు గది కాపాడకుండా టైట్ ఫిట్ చేసే వరకు ఇంత అదే అందుకనే. ఓకే, కింద ఆర్మ్ హోల్ ఎంత వస్తుంది తెలుసా? 4 వస్తుంది. ఓకే, అది ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అంత కొంచెం పెట్టుకున్నారు, మీరు మళ్ళీ చెయ్యి పైకి లేపితే జారుతుంది అనే డౌట్ వచ్చింది కదా, ఏంటంటే ఎక్స్ట్రా పెడుతుంది కాబట్టి. సో ఇంకా అట్లా. ఓకే, ఇప్పుడు ఇది కట్ చేసుకుంటే కట్ చేసేసుకుందాం. హ్యాండ్స్ అయితే అయిపోయిందండి. ఇంకా కింద ఎట్లా కట్ చేస్తాం ఏంటనేది చూద్దాం. ఫ్రాక్ ఫ్రిల్స్ పెట్టేసి అయితే కుడుతున్నామండి. జస్ట్ ఇది మన హైట్ ఎంత ఉందో శారీ తీసుకున్నాం మేము ఇంట్లో రెగ్యులర్గా ఉండే శారీ. నా హైట్ చూసుకున్నమాట, హైట్ ఎంత అని తీసుకొని సేమ్ దానికి లైనింగ్ కూడా అంత తీసుకొని ఫ్రిల్స్ యాడ్ చేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇంకా మొత్తం కట్ చేయడం అయితే అయిపోయింది, ఇంకా స్టిచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు టైం వచ్చేసి 2:25 అయింది. ఎన్ని గంటలకు అయిపోతుందో చూద్దాం. మా మౌని ఎంత స్పీడ్ కుడుతుంది, దాని మజాక్ ఎంతో చూద్దాం. స్టార్ట్ చేయవే మౌని. ఇది జాయింట్ చేసేసుకోండి అంతే, ఏం లేదు. నెక్ ఎట్లా కట్ చేసుకున్నామో దానికి సేమ్ యాజ్గా జాయింట్ చేసేసుకోండి. తర్వాత యూటర్న్ చేసుకొని రిటర్న్ చేసుకొని నీట్గా ఉంటుంది కుట్టు. ఇంకా ఫైనల్ స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేసిందండి. మొత్తం కుడుతుంది. సడన్గా స్కూల్ నుంచి ఫోన్ వచ్చేసి మీ బాబుకి బాగా జలుబైంది, ఏడుస్తున్నాడు అని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ మౌని వాళ్ళ బాబుకి అట్లా అయిందని చెప్పేసి స్కూల్ నుంచి ఫోన్ వచ్చేసింది. ఇంకా మేము మొత్తం డిసప్పాయింట్ అయిపోయినాం, మొత్తం వీడియో తీద్దాం అనుకున్నాం. బట్ కానీ సడన్గా ఇది అయ్యేసరికి బాబుకి ఇంకా తనైతే తర్వాత కుడతా అని చెప్పేసి ఇంకా మేము స్కూల్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా వీడియో తీయలేదు. నెక్స్ట్ టైం నేను మొత్తం క్లియర్ వీడియో తీస్తాను. ఇది మామూలుగా సడన్గా అప్పటికప్పుడు అనుకొని వీడియో తీస్తాను కాబట్టి క్లారిటీ రాలేదు, క్లారిటీగా మొత్తం లేదు. నేను మొత్తం వీడియో తీసి నేను మళ్ళీ ఒక రోజు మొత్తం వీడియో తీసి క్లియర్గా పెడతాను. ఈజీగా ఇంట్లో కుట్టుకోవచ్చండి, ఎవరు మనీ వేస్ట్ చేసుకోవద్దు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.